హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి శంకరపారా చేస్తున్నాను. ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఈ విధంగా సింపుల్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. అయితే నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి ఒక అరకప్పు దాకా పంచదార వేసుకుంటున్నాను. ఒక అరకప్పు దాకా నెయ్యి లేదా నూనె ఏదైనా సరే ఒకటి వేసుకోండి. నేనైతే నూనె వేస్తున్నాను. నూనె వేసుకొని ఒక అరకప్పు దాకా నీళ్లు వేస్తున్నాను. చిటికెడు సాల్ట్, చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నాను. ఇవన్నీ కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకుందాము. పంచదార అయితే మెయిన్ కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము మైదా వేస్తున్నానండి. మైదాతో చేస్తున్నాను. మీకు నచ్చితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదాతో చేస్తున్నాను. ఈ మైదాని కూడా ఈ విధంగా జల్లిచ్చేసుకొని ఇందులోకి వేసుకుందాము. పిండిని వేసుకుంటా చూసుకుంటా కలుపుకుంటా ఉండాలి. ఇంత పడుతుంది అని చెప్పలేను. దగ్గరగా 3 కప్పుల దాకా పట్టచ్చు. ఈ విధంగా వేసుకొని జల్లిచ్చేసుకొని ఇందులోకి కలుపుకుంటా ఉండి మైదా అనేది వేసుకుంటా ఉండాలి. మనం చపాతీ పిండి ఎలా ఉంటుందో అంతకన్నా కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకున్నాము. చూసారు కదా. ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఎక్కువ గట్టిగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలండి. 2 విధాలుగా 2 భాగాలుగా చేసేసుకొని ఈ విధంగా మందంగా చపాతీలాగా చేసుకోవాలి. చూపించినంత మందంగా చేసుకొని చిన్న సైజు పీసులుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చాకుకి కాస్త మైదా రాసుకున్నామంటే చక్కగా కట్ అయిపోతుంది పిండి అనేది. ఈ విధంగా చిన్న సైజు పీసులా కట్ చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసుకుందాము. శంకరపారా ఈ విధంగా వేసుకొని సిమ్లో కాస్త ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్నామంటే చక్కగా వేగిపోతాయి. ఈ విధంగా ఉడుకుతున్నాయి కదా. ఈ కాస్త ఉడికిన తర్వాత గెరటితో అయితే కలిపేసుకుందాము. చూసారు కదా. ఈ విధంగా మంచి కలర్ వస్తాయండి. మంచి కలర్ వస్తున్నాయి. ఎక్కువగా మరీ కలర్ వచ్చాయంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఈ విధంగా బాగా వేగిపోతాయి కూడా ఈ విధంగా వేయించుకున్నామంటే. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సింపుల్గా చాలా బాగుంటాయి. మళ్ళీ ఇదే విధంగా వేసుకుందాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.